2013 ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత టీమిండియా 11 ఏళ్ల పాటు ఒక్క ఐసీసీ టైటిల్ కూడా గెలవలేకపోయింది. 2014లో టీ20 వరల్డ్ కప్, 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో, ఇక 2023 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో ఫైనల్ దాకా వచ్చి టైటిల్ కి అడుగు దూరంలో ఆగిపోయింది. అయితే రోహిత్ శర్మ కెప్టెన్సీ లో టీ20 వరల్డ్ కప్ 2024 టైటిల్ గెలిచిన భారత జట్టు 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ కైవసం చేసుకుంది. అయితే 2026 టీ20 వరల్డ్ కప్ లో టీమిండియాపై అంతగా అంచనాలు లేవు. కానీ ఆ అంచనాలను తలకిందులు చేస్తూ భారత జట్టు ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 విజేతగా నిలిచింది. అహ్మదాబాద్ లో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా న్యూజిలాండ్ పై పూర్తి ఆధిపత్యం కనబర్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 255 పరుగులు చేసినా ఎక్కడో ఓ మూలాన భయం. మొదటి సెమీఫైనల్లో న్యూజిలాండ్ 170 పరుగుల లక్ష్యాన్ని 12.5 ఓవర్లలోనే ఊదేసింది. ఇక రెండో సెమీఫైనల్లో భారత జట్టుపై ఇంగ్లాండ్ జట్టు 246 పరుగులు చేసింది. అలాంటిదేమో కివి చేస్తుందేమోనని భయం. అయితే న్యూజిలాండ్ బ్యాటర్లు ఒత్తిడిని దాటలేకపోయారు. పవర్ ప్లేలో ఫిన్ అలెన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్ వంటి న్యూజిలాండ్ టాప్ బ్యాటర్లను అవుట్ చేసిన భారత బౌలర్లు కివీస్ ను కోలుకోలేని దెబ్బతీశారు. గ్రూప్ సూపర్ 8 మ్యాచ్ల్లో క్యాచ్ ను వదిలేసిన భారత జట్టు సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్ లో ఫీల్డింగ్ లోను దుమ్ము రేపింది. ఇక ఈ టైటిల్ ద్వారా వరుసగా 2 టీ20 వరల్డ్ కప్స్ అందుకున్న మొట్టమొదటి టీమ్స్ గా నిలిచింది భారత్. అంతేకాదు స్వదేశంలో టీ20 వరల్డ్ కప్ గెలిచిన మొట్టమొదటి జట్టు కూడా టీమిండియానే. న్యూజిలాండ్ పై టీ20 వరల్డ్ కప్ లో దక్కిన మొట్టమొదటి విజయం ఇదే. అంతేకాకుండా ఆదివారం రోజు భారత జట్టుకి దక్కిన మొదటి ఐసీసీ వరల్డ్ కప్ విజయం కూడా ఇదే. మొత్తంగా సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో భారత జట్టు చరిత్రను తిరగరాస్తూ టీ20 వరల్డ్ కప్ 2026 టైటిల్ విజేతగా నిలవడంపై ప్రపంచ క్రికెట్ మాజీలు స్పందిస్తున్నారు. ముందుగా సచిన్ టెండూల్కర్ టీమిండియాను ప్రశంసిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు. వండర్ టీమిండియా, అద్భుత విజయం సాధించారంటూ టీమిండియాపై ప్రశంసలు కురిపించాడు. సూపర్ 8 మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికాపై ఓడిపోయి కంబ్యాక్ ఇచ్చి టైటిల్ గెలవడం అద్భుతమంటూ సచిన్ కొనియాడాడు. ఇక రికీ పాంటింగ్ సైతం తన అంచనాలను నిజం చేశారని, టీమిండియా టైటిల్ గెలుస్తుందని నేను ముందే ఊహించానని రికీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు. అలాగే మైకిల్ క్లార్క్ సైతం నా అంచనా తప్పలేదని, టీమిండియా గెలుస్తుందని వేసిన అంచనా కరెక్ట్ గా గెలిచి తీరిందంటూ క్లార్క్ చెప్పుకొచ్చాడు. ఇక పాకిస్తాన్ మాజీ ఆటగాడు షోయబ్ అఖ్తర్ కొన్ని విషయాల్లో నా అంచనాలు తప్పినా టీమిండియా ఈ టైటిల్ గెలిచేందుకు అర్హులని, కొన్ని విభాగాల్లో టీమిండియా తడబడుతూ ఫైనల్ కు వచ్చి గెలవడం అద్భుతమని అన్నాడు. ఇక ఏబీ డివిలియర్స్ సైతం గెలుస్తుందని నేను ముందుగానే అంచనా వేశానంటూ చెప్పుకొచ్చాడు. ఆ జట్టుకున్న అద్భుత బ్యాటింగ్ డెప్తే ఇందుకు కారణమని, ఈ విజయంలో బుమ్రా కూడా చాలా కీలక పాత్ర పోషించాడని డివిలియర్స్ అన్నాడు.